सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सिद्धराम गुरुवरं प्रसिद्धबोध प्रचारिणं साधु मार्ग प्रवर्तनं श्री सायनाचल देशिकं सायनाचल देशिकानं सद्बोध सुप्रकाशिनी सहजानंद स्वरूपिणी सुशीलमांब गुरुं भजे। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमां श्री महाविष्णु पर्यंतं वंदे गुरु परंपरं। ప్రథమంగా మా గురుదేవులైనటువంటి మాతృమూర్తి శ్రీ మాతా సుశీలమాంబ సమేత శ్రీ సదానంద సాయనాచల స్వాముల వారి పాదపద్మములకు నమస్కరించి, మరి ఈరోజు పూజలు అందుకున్నటువంటి మాతా కాళమాంబ మాత సమేత శ్రీ వీరయార్య స్వాముల వారికి మరియు శ్రీ నిజానంద గౌరమాంబ సమేత శ్రీ నిజానంద బసవరాజ స్వాముల వారి పాదపద్మములకు నమస్కరించి, మరి ఈ యొక్క గురు పూజ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపినటువంటి తన యొక్క స్వగురు యొక్క పాద పూజ, పరమ గురువు యొక్క పాదుకా పూజను నిర్వహించి అశేషమైనటువంటి భక్తజనులను అందరినీ కూడా పిలిపించినటువంటి రఘుపతి రెడ్డి అన్న గారికి మరి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారములు. మరి ఇటు గురు పూజకు విచ్చేసినటువంటి సాంప్రదాయ పెద్దలు, గురువులు, మరి వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, మరి రిటైర్డ్ టీచర్ అయినటువంటి శ్రీ రామప్ప మాస్టర్ గారికి, మరి వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, సాంప్రదాయ గురువులకు, గురు భక్తాదులకు, గురుమాతలకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇంతవరకు సర్వాధ్యక్ష స్థానం లోపల ఉన్నటువంటి బసవరాజ్ స్వాముల గారు, నాయన గారు ఈ యొక్క గురు పూజ కార్యక్రమాన్ని 30 సంవత్సరాల నుంచి ఈ గంగ రావలపల్లి అంటే ఈ ఊరి లోపలనే ఒక తేజస్సు ఉన్నది, ఒక గంగ ఉంది. మరి రావలపల్లి అనేటటువంటి రమంతే ఇది రామహాన్ అంటే ఈ ఆ నీటి లోపలనే ఒక నిరంతరము గూఢంగా తర్జన భర్జన చేసేటటువంటి యొక్క జ్ఞానము ఈ రావులపల్లి లోపల అడిగి ఉంది. కాబట్టి అటువంటి యొక్క పుణ్యభూమి లోపల పుట్టినటువంటి రఘుపతి రెడ్డి అన్న గారు మరి వారి యొక్క స్వగురువుల యొక్క పూజ సలుపుకోవడము మరి ఎంతో పుణ్యప్రదం. ఈరోజు మనము గురు పూజ అని అంటేనే కొంత వాళ్ళు గురు సాంప్రదాయస్తులు, గురు భక్తులు కాబట్టి గురు పూజ పెట్టుకున్నారు, మనకెందుకు, మన యొక్క పనులు ఉంటవి, మనం మన పనుల మీద పోదామని మనము కొంత గురు పూజ అనేటాలకు అంత ప్రియమని కానీ ఆదరణ కానీ చూపెట్టాం. కానీ మనము ఈరోజు ప్రపంచము లోపల ఏ దేవుణ్ణి పూజించిన కానీ కూడా ఆ దేవుళ్ళకి అందరికీ కూడా గురువే ఉన్నాడు. అందుకోసంకే మనము గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం, అటువంటి స్వరూపాన్ని దర్శించినప్పుడే మనకు నిజమైనటువంటి ఆ యొక్క దైవ దర్శనము కలుగుతుంది. అందుకోసంకే ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తి మూలం గురోకృప. ముక్తి అనేటటువంటిది ఈ మానవునికి రావాలంటే గురుని యొక్క కృపనే ఉండాలి, కానీ ఎవరి కృప ఉంటే ముక్తి రాదు అని మనకు శాస్త్రము గురుగీత లోపల ధ్యాన శ్లోకం లోపలని చెప్తా ఉంది. కాబట్టి అటువంటి యొక్క గురుస్వామిని పూజిస్తే మనము ఏదైతే తలంచి గురు సన్నిధానానికి వచ్చినామో ఆ యొక్క ఫలాపేక్ష, ఆ యొక్క కోరిక అది మనకు నెరవేరుతుంది. ఎట్లా అంటే హృదయాచల మధ్యస్థం సర్వంతర్యామినం శుభం ధ్యాయామి సర్వలోకేశం భక్తాభీష్ట ఫలప్రదం అని మనము ప్రథమంగానే ధ్యాన శ్లోకం లోపల చెప్తా ఉన్నాం. ఏమిటి? భక్తుల యొక్క అభిష్టం ఏదైతే ఉండదో, ఇప్పుడు మనం ఏం తలంచుకొని గురుని దగ్గరికి వచ్చినాము,
అని అన్నప్పుడు మనకు ఈ యొక్క జనన ఇంతవరకు స్వాముల వారు చెప్పిండ్రు, ఈ పునరపి జననం ఇవి ఎవ్వరికి కూడా నిలుస్తలేవు, పుడితే సావలే సస్తే పుట్టాలి అని మనకు భగవద్గీత లోపల కూడా చెప్పిండ్రు భగవానుడు అని అన్నారు. అయితే మరి ఇట్లా సస్తే పుట్టడము, పుడితే సావడం ఇట్లా ఉన్నాగా మరి గురువు యొక్క శ్రేష్టత్వం ఏమిటి? మరి గురువుని ఎందుకు దర్శించుకోవాలి, గురు పూజ ఎందుకు చేయాలి? ఈ జనన మరణములే తప్పని కాకుంటే ఇక గురువుని సేవించే దాని లోపల ప్రాముఖ్యత ఏముండదని ఒక సంకల్పం నాబోటి వానికి కలుగుతుంది. దానికోసమే ఇప్పుడు ఏమన్నాడు, ధ్యానమూలం గురుమూర్తి అంటే ఆ యొక్క మోక్షం అనేది కలగాలంటే ముక్తి అనేది ఈ పునరావృత్తి ఏదైతే జనన మరణములు అనేటటువంటి బాధ ఉండదో ఆ బాధ దూరం కావాలంటే ఇవో గురువుని సేవిస్తేనే అది తీరుతుందని మనకు గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పిండ్రు. కనుక అటువంటి గురుని ఎరుక భ్రమగలుగు శిష్యుని పరితాపము మాన్పు నట్టి పండితుడు ఎతడు, అతడే గురుడు. గురువులే పొట్టగునకు గునిగే వారెల్లా వారికి బోధ తెలియట కల్లా అని అన్నాడు. అందుకోసంకే మన యొక్క ఈ ఎరుక భ్రమ, ఈ జనన మరణం అనేటటువంటి భ్రమ ఎవరైతే దూరం చేస్తారో వాళ్ళే సద్గురువులు. అటువంటి గురు సన్నిధానం లోపలికి పోయి మనం ఏం చేసినాము, మన యొక్క అభిష్టాన్ని చెప్పినాము. స్వామి, ఇంతవరకు నేను ఈ ప్రపంచం లోపల అనేక దేవతా భ్రాంతి లోపల పడి ఎన్నో యజ్ఞాలు, యాగాలు, దేవతారాధనలు, క్రతువులు అన్నిటినీ కూడా సల్పినా, కానీ ఎన్ని సల్పినా కానీ కూడా సల్పినప్పుడే కొద్దిగా తృప్తి అనిపించేది. కానీ మళ్ళీ అవలోకన చేస్తే ఈ యొక్క జనన మరణములు అనేటటువంటివి తొలగకొచ్చినాయి అనే బాట మళ్ళీ వేధిస్తూ ఉంది. అందుకోసం స్వామి అవన్నీ ఒక పక్కకు పెట్టినాక చేసి సాలైపోయింది. కానీ ఏ సాధన నీకెందుకు, ఈ సాధన సంపత్తి యుగల సాధకులొక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి నిరుతర భక్తిని శరణని మ్రొక్కి మరిమారి యుక్తిని బోధ జేయము పుణ్య పురుషమాభోంట్లకు సాధించదగు ముఖ్య సాధనాన్ని పలికి నిరుతర భక్తినని ఆ గురుని దగ్గరికి వచ్చి శరణు వచ్చి, స్వామి ఇవన్నీ చేసి సాలైనాయి. మరి ఇంకా ఏమైనా ఇందులోపల సంశయము నివారణ కాకొచ్చింది. సంకల్పాలు అట్లనే ఉన్నాయి. ఎట్లా అంటే ఈ జనన మరణం అనేటటువంటి బాధ ఈ పూజల నుంచి కానీ, యజ్ఞయాగాదుల నుంచి కానీ, వ్రతాల నుంచి కానీ, నోముల నుంచి కానీ, ఎన్నితర ఏ ప్రక్రియ చేసినా అని కూడా, ఉపవాస వ్రతాలు చేసినా అని కూడా ఈ జనన మరణం అనేటటువంటి బాధ తొలగకొచ్చింది. మోక్షం అని చెప్తూనే ఉండరు. అన్నిట్లో కూడా అపేక్ష ఏమి అంటే మోక్షాన్ని పొందాలనేది చెప్తున్నారు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం కూడా చేసినాం అనుకో, మోక్షం అనేది చెప్తా ఉండదు. సత్యనారాయణ వ్రతం చేసినటువంటి వాళ్ళకు మోక్షం లభిస్తుంది అనేది చెప్తా ఉన్నారు. కానీ మోక్షం లభిస్తుందేమో, కానీ పునరావృత్తి రహితమైనటువంటి మార్గము ఈ వ్రతాల లోపల లేదు అని తాను కనుగొని అప్పుడు గురుని దగ్గరికి వచ్చి, స్వామి ఇవన్నీ చేసుకుంటూ పోయినా కానీ ఇంకా ఏదైనా సాధన ఉంటే చెప్పు అని అంటాడు. అప్పుడు గురుడు అంటాడు, ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికి రావు వినుమాయ్య, నీ సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ నెరిగింతు పోకు, సాధనలందు మరిగితే రాకు, ఏ సాధనలనని నే భాషా చేసి వెళ్ళి పరిపూర్ణ బోధ నెరిగింతు పోకు అని అంటాడు. అంటే ఇంతవరకు చేసిన సాధనలు చాలు, ఇప్పుడు నీకు సాధన లేనటువంటి పరిపూర్ణ బోధను ఎదిగిస్తాను అని అంటాడు. ఎందుకంటే ఇంతవరకు తాను చేసినటువంటి క్రియలన్నీ కూడా నేను ఉండి మోక్షాన్ని పొందాలి, నేను ఉండి ఆ దైవాన్ని చూడాలి, నేను ఉండి ఆ దేవుణ్ణి దర్శించాలి అనే భావనతోటే తన పూజా క్రతువులన్నీ కూడా జరిగినాయి. మరి ఈ నేను అనేటటువంటిది ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ దైవ దర్శనం అనేది కాదు. అందుకోసంకే ఇక సాధనాలు మానుకో. ఇప్పుడు మనం ఒక యోగం చేస్తాం,
ఒక సాధన చేస్తాం. ఇప్పుడు ఈ యొక్క మనస్సు నిలకడ చెందాలని ఏదో ప్రాణాయామము లేక ధ్యానము లేక ఎన్నితర ఏవైనా ప్రక్రియలు చేస్తాం. కానీ చేసినంత వరకే అది ధ్యానం లోపల ఉంటాం. ఆ ధ్యానం నుంచి మనం బయటకు వస్తే మళ్ళీ అదే చంచల బుద్ధి ఉంటుంది. అందుకోసంటే ఈ సాధనాలన్నీ కూడా నీకు సంపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇస్తలేవు. నీకు సంపూర్ణ ఫలం కావాలన్నప్పుడు నీవు లేకుండా పోవాలి అని అంటాడు. నీవు లేకుండా పోయినప్పుడే సంపూర్ణమైనటువంటి ఫలం లభిస్తుంది. కానీ నీ నుండి అది పొందాలి అని అంటే ఉన్నోడు ఒకడైతాడు, ఇచ్చేటోడు ఒకడైతాడు, ద్వైతం అవుతుంది. అంటే రెండు ఉన్న జోగల ఏకత్వం అనేది రాదు. కాబట్టి నీవు లేని స్థితిని, నీవు లేని యొక్క నిష్టను నీవు కనుగొంటే అప్పుడు నీవే పునరావృత్తి రహితమైనటువంటి బోధను తెలుసుకునికి అర్హుడవైతావు అని అంటాడు. మరి స్వామి ఎట్లా ఉండాలి అని అంటే, మనం ఇప్పుడు అందరం కూడా ఈ సంసారం లోపలనే ఉన్నాం. ఈ సంసారం ఏమని చెప్పింది? ఘోర సంసారము, సముద్రాన్ని దాటొచ్చు కానీ ఈ సంసారాన్ని ఈదనికే కాదు అని మనకు పెద్దలు చెప్పిండ్రు. అయితే మన గురువులు ఏం చెప్తున్నారంటే, మరి ఇది రాజయోగ సిద్ధాంతం కాబట్టి మరి రాజయోగ ధర్మంగా, రాజయోగ పద్ధతిగా మనం ఈ సంసారాన్ని వదులుకోరాదు. సంసారం చేసుకుంటేనే సంసారాన్ని ఈడ్చిపెట్టే మార్గాన్ని మనం తెలుసుకోవాలి. దానికి గురువు ఒక ఉపాయం చెప్పిండు. నువ్వు సంసారం ఏమి ఇడిచేది లేదు బిడ్డ. నువ్వు చేసేటటువంటి ఏవైతే వ్యవసాయము, ఉద్యోగము ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో నీ యొక్క జీవనోపాధికి కావలసినటువంటి యొక్క పద్ధతులు అన్నీ కూడా